హాయ్ ఫ్రెండ్స్, మరో ఏడాది గడిచిపోయింది. కొత్త సంవత్సరం వస్తోంది అంటే మనమందరం కొత్త లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ చాలామంది చేసే తప్పు ఏంటంటే ఆరోగ్యం మీద, కెరీర్ మీద దృష్టి పెడతారు. కానీ ఆర్థిక క్రమశిక్షణ, ఫినాన్షియల్ డిసిప్లిన్ గురించి ప్లాన్ చేయడం మర్చిపోతారు. 2025లో మీరు పడ్డ ఆర్థిక ఇబ్బందులు 2026లో కూడా పునరావృతం కాకూడదని మీరు అనుకుంటున్నారా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడమే కాకుండా మీ కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వచ్చే ఏడాది మీ ఆర్థిక తలరాతను మార్చే ఈ 5 అద్భుతమైన సూత్రాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మధ్యలో మిస్ అయితే అసలు ప్లానింగ్ అర్థం కాదు. ముందుగా మనం తెలుసుకోబోయేది పాయింట్ నెంబర్ 1, బడ్జెట్ నియమం, అంటే 50-30-20 రూల్. మనలో చాలా మందికి ఉన్న అతిపెద్ద సమస్య డబ్బు ఎటుపోతుందో అర్థం కాకపోవడం. దీనికి పరిష్కారమే ఈ 50-30-20 రూల్. మీ నెలసరి ఆదాయాన్ని 3 భాగాలుగా విభజించండి. 50% అవసరాలు, అంటే ఇంటి అద్దె, ఈఎంఐలు, కిరాణా సామాగ్రి, కరెంటు బిల్లులు, వీటిని మనం ఆపలేం. 30% కోరికలు, అంటే బయట భోజనం చేయడం, సినిమాలు, కొత్త బట్టలు లేదా ట్రిప్పులు. ఇక్కడే మనం నియంత్రణ కోల్పోతాం. 2026లో ఈ ఖర్చును 30% లోపే ఉంచుకోవాలని కంకణం కట్టుకోండి. 20% సేవింగ్స్ మరియు ఇన్వెస్ట్మెంట్స్. జీతం రాగానే మిగిలిన డబ్బు దాచుకోవడం కాదు. ముందుగా ఈ 20% తీసి పక్కన పెట్టిన తర్వాతే మిగతా ఖర్చులు చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్. జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుకోని ఆరోగ్య సమస్యలు రావచ్చు, లేదా ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. అటువంటి సమయంలో మనం ఎవరి ముందు చేయి చాచకూడదు. అంటే మన దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. మీ నెలసరి ఖర్చు ఒక 30,000 అనుకుంటే దానికి 6 రెట్లు, అంటే కనీసం 1,80,000 రూపాయలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. ఈ డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టకండి, ఒక సేవింగ్స్ అకౌంట్లో లేదా లిక్విడ్ ఫండ్లో పెట్టండి. ఇది మీకు ఆర్థికంగానే కాదు, మానసిక ధైర్యాన్ని కూడా ఇస్తుంది. పాయింట్ నెంబర్ 3, అప్పుల ఊబి నుండి బయటపడండి. అప్పుల్లో 2 రకాలు ఉంటాయి, మంచి అప్పు, చెడ్డ అప్పు. ఏదైనా ఆస్తిని సృష్టించడానికి చేసేది మంచి అప్పు. కానీ క్రెడిట్ కార్డులు వాడి అవసరానికి మించి వస్తువులు కొనడం, పర్సనల్ లోన్స్ తీసుకోవడం చెడ్డ అప్పు కిందికి వస్తుంది. వీటి వడ్డీ రేట్లు 15% నుండి 40% వరకు ఉంటాయి. 2026లో మీ మొదటి ప్రాధాన్యత ఈ అధిక వడ్డీ అప్పులు తీర్చేయడం. ఏ పెట్టుబడి కూడా మీకు 40% లాభాన్ని ఇవ్వదు, కానీ క్రెడిట్ కార్డు అప్పు ఆ స్థాయిలో మీ సంపదను హరిస్తుంది. కాబట్టి కొత్త ఏడాదిలో అప్పులు లేని జీవితం కోసం ప్లాన్ చేయండి. పాయింట్ నెంబర్ 4, కాంపౌండింగ్ మ్యాజిక్. సిప్ ప్రారంభించండి. ప్రపంచ 8వ వింత కాంపౌండింగ్ అని ఐన్స్టీన్ చెప్పారు. మీ డబ్బు మీకోసం పనిచేయాలంటే మీరు పెట్టుబడి పెట్టాలి. కేవలం పొదుపు చేస్తే డబ్బు పెరగదు. ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ వల్ల దాని విలువ తగ్గుతుంది. అందుకే 2026 జనవరి నుండే ఒక సిప్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మొదలు పెట్టండి. నెలకు 1000 రూపాయలైనా పర్వాలేదు, క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. వచ్చే ఏడాది మీ ఆదాయం పెరిగితే మీ సిప్ మొత్తాన్ని కూడా 10% పెంచండి. దీన్నే స్టెప్ అప్ సిప్ అంటారు. 10 ఏళ్ల తర్వాత ఆ మొత్తం ఎంత అవుతుందో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. పాయింట్ నెంబర్ 5, ఇన్సూరెన్స్ మీ కుటుంబానికి రక్షణ. చివరిది మరియు అతి ముఖ్యమైనది. మన సంపాదన అంతా 1 నిమిషంలో హాస్పిటల్ పాలవ్వకూడదు. అంటే ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అలాగే ఇంటి పెద్దకు ఏదైనా జరిగితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండడానికి టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. చాలామంది దీన్ని అనవసర ఖర్చు అనుకుంటారు, కానీ గుర్తుంచుకోండి, ఇన్సూరెన్స్ అనేది మీకు లాభం కోసం కాదు, మీ కుటుంబానికి రక్షణ కవచం లాంటిది. 2026లో మీరు చేసే మొదటి ఇన్వెస్ట్మెంట్ ఇదే కావాలి. ఫ్రెండ్స్, సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. ఈ 5 సూత్రాలు మీరు పాటిస్తే 2026 ముగిసే సమయానికి మీరు ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటారు. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ 5 పాయింట్లలో మీరు ఏది ముందుగా మొదలు పెట్టబోతున్నారు? కింద కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.